పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషాన్నపల్లిలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఊరికి కీడు సోకిందనే భయంతో ఉషాన్నపల్లి గ్రామస్తులంతా ఇళ్లకు తాళాలు వేసి ఊరు విడిచి తోటలోకి వెళ్లారు. ఉషాన్నపల్లిలో గత 2 నెలల్లో వివిధ కారణాలతో 15 మంది చనిపోయారు. ఒకరి దశదిన కర్మ కాకముందే మరొకరు మృతి చెందడం, వర్షాలు కురవకపోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎట్లా తినడానికి వచ్చి మనం వరుస మరణాలకు కారణం ఊరికి సోకిన కీడు వల్లేనని భావించి ఇళ్లలో పొయ్యి వెలిగించకుండా దుకాణాలు మూసేసి అందరూ ఊరి బయట తోటలోకి చేరారు. రోజంతా అక్కడే వంటలు చేసుకుని తిని సాయంత్రం ఇళ్లకు చేరుకునేలా వనవాసం చేపట్టారు. ఇలా చేయడం వల్ల మరణాలు ఆగుతాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. అయితే కంప్యూటర్ కాలంలోనూ ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మాది పెద్దపల్లి జిల్లా కాళేశ్వరంపురం మండలం ఉషాన్నపల్లి గ్రామం. నా పేరు మంద సతీష్. మా గ్రామానికి ఏదో కీడు జరిగిందని పురోహితులు చెబితే మేము ఈ గ్రామం విడిచి వనభోజనాలకు ఈరోజు రావడం జరిగింది. ఉదయం లేవగానే కల్లాపు చల్లకుండా పొయ్యిలు అంటించకుండా మా ఊరి బయటకు వనభోజనాలకు వచ్చి ఈ విధంగా వెళ్తే మా ఊరికి ఏదో కీడు పోతుందని మా పురోహితులు చెప్తే మేము ఈ విధంగా రావడం జరిగింది. అలాగే మా గ్రామానికి వర్షాలు సమృద్ధిగా కురవాలి, పంటలు బాగా పండాలని కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషన్నపల్లె గ్రామం. మా గ్రామంలో గత కొన్ని రోజుల నుండి ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. అలాగే అనారోగ్య పాలవుతున్నారు. మేము పురోహితులను అడిగాము. వంటలకి పోతే కీడు పోతుందని చెప్పారు. ఈరోజు ఉదయం 7 గంటల వరకే చేనులోకి వచ్చి వంట వార్పు కార్యక్రమాలు నిర్వహించాము. మా గ్రామంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, వర్షాలు సంభవంగా కురవాలని అడవిలోకి ఈరోజు వచ్చాము.